భక్తజన సమూహమునకు విజ్ఞప్తి. మన గ్రామంలో ఏం చేసేటువంటి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి యొక్క దేవస్థానమందు ఈ రోజున ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి కనగాల నాగభూషణం గారు స్వామివారి యొక్క అపార కృపా కరుణా కటాక్షముల చేత ఆయన హృదయంలో ప్రేరేపించి సంకల్పించినది స్వామివారి యొక్క సన్నిధిలో వేదధ్వని చక్కగా ఇక్కడ ఘోషింపబడాలి. వేదధ్వని మన యొక్క గ్రామంలో స్వామివారి యొక్క సన్నిధిలో జరిపించాలి అనేటువంటి ఒక సత్సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పం మనకు తోడుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారి హృదయంలో ప్రేరేపణ చేస్తే ఆ ప్రేరేపించినటువంటి సంకల్పం మాది అమరావతి మండలం ఎద్రాయి గ్రామంలో శ్రీ గీతా వెంకటేశ్వర వేద పాఠశాలకు నాంది పలికి ఉన్నది. ఇక్కడికి మీరు విద్యార్థులందరూ కూడా సమేతంగా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ మీరు చక్కగా ఆ వేద పారాయణ చేస్తూ ఆ వేదాన్ని ధ్వనిస్తూ ఇక్కడ స్వామివారి యొక్క సేవలో మీరు ధరించగలరని మాకు విజ్ఞప్తి చేయగా మేమందరం కూడా ప్రతి మాసం కంచి పరమాచార్య స్వామి వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఇప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆశీస్సులతోటి వారి యొక్క సంకల్పం చేసి ఉన్నారు. ఆ సంకల్పం ఏంటంటే ప్రతి బ్రాహ్మణుడు కూడా స్వచ్ఛందంగా తన దగ్గర ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఆ గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని, ఆ గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రతి బ్రాహ్మణుడు కూడా తనకి ఎంతవరకు అవకాశం ఉంటే అంత సమయమును ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ యజ్ఞం కానీ, హోమం కానీ, జపం కానీ, పారాయణ కానీ, అభిషేకం కానీ ఏదైనా ఒక గ్రామానికి ఆ గ్రామం అంతా సుభిక్షంగా ఉండటానికి ఒక సంకల్పం చేసి ఉన్నారు. ఆ సంకల్పంతో మేము ప్రతి మాసం కూడా ఒక గ్రామానికి స్వచ్ఛందంగా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మేము పాటిస్తూ గురువాక్యంతో కర్తవ్యంగా దాన్ని అనుసరిస్తూ వస్తున్నాము. అటువంటి యొక్క సందర్భంలో ఈ రోజున ఈ యొక్క గ్రామంలో వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయానికి రావడం అనేటువంటిది మేము చేసినటువంటి పూర్వ సుకృత భాగ్యములు, స్వామివారి యొక్క అపారమైన కృప ఈ రోజున ఇక్కడ తెలియజేస్తున్నది. కావున ఇక్కడ యొక్క గొప్ప అవకాశాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దనటువంటి కనగాల నాగభూషణం గారు వారి యొక్క సహృదయంతో స్వామివారి యొక్క సంకల్పాన్ని వారి హృదయంలో ప్రేరేపణ అనేటువంటిది జరిగి ఉండవచ్చు. కానీ ఆ ప్రేరేపించినటువంటిది మాకు ఒక సదవకాశంగా ఆ భగవాను ప్రేరేపించింది ఏదైతే ఉందో మేము చాలా ఆనందించదగిగా ఉన్నాము. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క వేదపారాయణ ప్రారంభమవుతుంది. प्रातरक्तिं प्रातरिन्द्रो हवामहे प्रातर्मित्रावरुणः
శ్రీ గీతా వెంకటేశ్వర వేద పాఠశాల ఎండ్రాయి అమరావతి మండలం మణికంఠ గురువుగారి సారథ్యంలో పెద్ద మొత్తంలో వారి శిష్యులు 50 మంది అంగలకూతురు వేణుగోపాల స్వామి గుళ్ళో వారి యొక్క వేద మంత్రాలతో ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలి, ఈ గ్రామంలో నివసించే వాళ్ళు ఎప్పుడు కూడా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి వేద మంత్రాలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషం. మణికంఠ గురువులు గారు ముఖ్యంగా భగవద్గీత యొక్క గొప్పతనం, భగవద్గీతలో ఉన్నటువంటి ముఖ్యమైన సారాంశం ఏంటంటే ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి, ఈ ధర్మాన్ని ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాపాడాలి. ఎప్పుడైతే మనం ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని మనం కాపాడుతామో ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మనకుంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా దేవుడి యొక్క అనుగ్రహంతో అవి ఆటోమేటిక్గా తొలగిపోయే విధంగా మన యొక్క ప్రయాణం ఉంటుంది అనే దాంట్లో చక్కగా కృష్ణుని యొక్క గొప్పతనం, భగవద్గీత యొక్క గొప్పతనం ఎంత చక్కగా కొద్ది సమయంలోనే ఆయన వివరించారంటే చాలా సంతోషం. ఎందుకంటే చిన్న వయసులో కూడా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ఆ మంత్ర ఉచ్చారణ అర్థమయ్యే విధంగా, వాళ్ళ యొక్క మంత్ర యొక్క ఘోష ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా వారి యొక్క మంత్ర ఉచ్చారణతో ప్రతిబింబించే విధంగా చిన్న పిల్లలు కూడా ఇంత చక్కగా వేద మంత్రాలు మాట్లాడుతున్నారంటే ఆ గురువు గారి యొక్క గొప్పతనం, దేవుడి యొక్క ఆశీస్సులు నిజంగా ఇవాళ ఈ గ్రామానికి ఇంతమంది రావటం అనేది దేవుడి యొక్క అనుగ్రహంగా మేము భావిస్తూ ఈ గ్రామం కూడా ఇవాళ చాలా అదృష్టం చేసుకుంది గ్రామ ప్రజలు కూడా అని తెలియజేస్తూ, ముఖ్యంగా సోదరుడు నాగభూషణం ఈ గ్రామం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి, ఈ దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఈ గ్రామానికి ఉండాలి, ఈ గ్రామంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఈ దేవాలయంలో అనేక రకాలైనటువంటి పూజలు చేస్తూ పూజలు ఆ దేవుడికి కూడా ఎప్పుడు కూడా దీప నైవేద్యాలు ఎప్పుడు కూడా చక్కగా ఉండే విధంగా చూడటం అనేది సోదరుడు నాగభూషణానికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇవాళ గురువుగారు అయినటువంటి మణికంఠ శర్మ గారి సారథ్యంలో ఆధ్వర్యంలో ఇంతమంది ఇక్కడికి పాఠశాల నుంచి ఇక్కడ విచ్చేయడం అనేది గ్రామం తరపున మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి సోమవారికి రోజు మన శ్రీనివాసాచార్యులు గారి ఆధ్వర్యంలో రోజు ఉదయం పూట సాయంత్రం పూట పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, మనుషుల మధ్య వైషమ్యాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని, మరి ఈ వేణుగోపాల స్వామి సన్నిధిలో వేద మంత్రోచ్చారణ వేదఘోష జరిగితే గ్రామం సుభిక్షంగా ఉంటుందని, గ్రామంలో ఉన్న అందరూ సంతోషకరంగా ఉంటారని, మరి ఈరోజు ఈ గీతా వెంకటేశ్వర వేద పాఠశాల ఎండ్రాయి గ్రామం నుంచి మరి మణికంఠ శర్మ గారిని మేము అడగటం, వెంటనే ఆ శర్మ గారు వేద పాఠశాలలో ఉన్న 50 మంది విద్యార్థులతో ఇక్కడికి వచ్చి కనీసం 2 గంటల సేపు ఇక్కడ వేదఘోష చేయటం మాకెంతో ఆనందకరం. రేపు రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే ధ్వజస్తంభం ఒరిగిపోయి ఉన్నది. ఆ ధ్వజస్తంభాన్ని మరలా పునర్నిర్మించుకొని దేవాలయ పునర్నిర్మాణం మళ్ళా సాగిస్తామని, దానికి భక్తులందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్త మహాశయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను.